వైఎస్ జగన్ ఒక టార్చ్ బేరర్ అని, ఎంతో మంది నాయకులను ఆయన తయారు చేయగలడని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పార్టీ నుంచి బయటకు వెళ్లే వారిని వద్దని చెబుతామే గాని కాళ్లు పట్టుకుని బతిమాలమని ఎవరి ఇష్టం వారదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి దానికి గల కారణాలు, ఆ విషయాలన్నీ కూడా వారు వివరించిన తర్వాత మళ్ళీ మేమే మాట్లాడతాం. అయినప్పటికీ సరే, పార్టీలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి వారు రాజీనామా చేసిన తర్వాత వారి రాజ్యసభ సభ్యత్వానికి పార్టీలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు రేపు 31వ తారీఖున దేశానికి ఇచ్చేస్తారు. వచ్చిన తర్వాత పార్టీలో మరొకసారి చర్చించుకొని దాని మీద ఏం స్పందించాలని స్పందిస్తాం. మేము స్పందించిన దానికన్నా వారు స్పందించాల్సినటువంటిది ఉంది. వారు స్పందించారు. స్పందించింది అందరూ కూడా ప్రజలందరూ కూడా చూశారు. వారు కూడా చాలా కేటగారికల్ గా చాలా క్లియర్ గా చెప్పారు. వారికి ఉన్నటువంటి పర్సనల్ రీజన్స్ లేకపోతే వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాజకీయాలకు దూరంగా ఉండదలుచుకున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి దూరంగా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటానటువంటి మాట చెప్పిన తర్వాత ఇంకేం మాట్లాడుకుందాం దాని గురించి. ఆయన స్పందించారు ఎవరి మీద? మరి ఆయన 2019లో ఆయన ముఖ్యమంత్రి పదవిపై ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, టీజీ వెంకటేష్ గారు, మన గరికపాటి రామ్మోహన్ రావు గారు, వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు ఇంకా పార్టీలు మారిపోయారు. వారు పార్టీలు మారిపోయారు. ఈయన రాజకీయాలు దూరంగా ఉంటారన్నారు. చాలా వ్యత్యాసం మాట్లాడాలంటే రాజకీయాలు పోలి మాట్లాడదాం. అది చేయాలని రాజీనామా చేసిన తర్వాత ఎవరికి వెళ్తుంది, ఏంటి వెళ్తుంది అనేటువంటిది అనవసరం. వారి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో రాజీనామా చేస్తున్నామని చెప్పారు. దానికి గల కారణాలను ఆయనే వివరించారు. నేను లేకపోతే నాలాంటి 1000 మందిని జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేయగలరు అనేటువంటి మాట వారే చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఈ పార్టీని ఏ రకంగా ఆయన తయారు చేసుకున్నాడో, ఈ పార్టీని ఏ రకంగా నాయకత్వాన్ని ఆయన పెంపొందించుకున్నాడో, ఎంతమంది నాయకుల్ని, ఎంతమంది కార్యకర్తల్ని, ఎంతమంది నాయకత్వాన్ని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన క్రియేట్ చేశాడు అనేటువంటిది అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో ఇవన్నీ పార్టీ, రాజకీయ పార్టీకి ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, నడుస్తూ ఉంటుంది. రాజకీయ పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు నాలాంటి ఒక 10 రోజులు కనబడకపోయాడు అనుకోండి, ఇంకో నాయకుని చూసుకుంటారు. రాజకీయాలు ఒక మనిషి లేకపోతే రాజకీయాలు ఆగిపోవడం అనేటువంటిది, ఓ మనిషి లేకపోతే ఇంకేమైపోతుందో అని అనుకోవడానికి జగన్మోహన్ రెడ్డి మామూలు అల్లటప్ప నాయకుడు కాదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఒక టార్చ్ బేరర్. ఒక నాయకుల్ని ఏ రకంగా తయారు చేయగలరు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు, ఆయన తయారు చేసుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంతమంది కొన్ని బెదిరింపులు ఉంటాయి, కేసులు పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి, లేకపోతే దాన్ని బెదిరించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది దాన్ని తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉంటుంది, తట్టుకునేటువంటి శక్తి కొంతమందికి ఉండదు. సో ఇవన్నీ రాజకీయాల్లో అనేటువంటి మేము 2014లో 67 మంది శాసనసభ్యులు ఉంటే 23 మందిని మా పార్టీ నుంచి లాక్కున్నాడు. 9 మంది ఎంపీలు ఉంటే 3 ఎంపీలని మా పార్టీ నుంచి తీసుకున్నారు. ఏమైపోయింది? 2019కి వచ్చేసరికి 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలతో మేము అధికారంలోకి వచ్చాం. సో రాజకీయాల్లో ఈ పార్టీలో ఉండడం, పార్టీ నుంచి వెళ్ళిపోవడం, లేదా పార్టీకి రాజీనామా చేసేయడం, రాజకీయాలకు దూరంగా ఉండడం అనేటువంటిది ఈజ్ ప్రజాస్వామ్యం. అదే చెప్పాం కదా, ఇప్పటివరకు మనం మాట్లాడుకుని రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. కాకపోతే మనం ఏం చెప్పినా సరే మా పార్టీ నుంచి రాజీనామా చేసి వెళ్ళినప్పుడు పార్టీ ద్వారా సంక్రమించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో వాటి రాజీనామా చేసి వెళ్ళిపోమన్నాం. సో అది రాజ్యాంగం చెప్తా ఉంది కాబట్టి దాన్ని ఫాలో అవ్వమన్నాం తప్ప మీరు లేదు ఉండిపోండి, మీ కాలు పట్టుకొని బతిమాలతో అనేటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండదు. ప్రయత్నం చేస్తాం, డిస్కస్ చేస్తాం, వాళ్ళని కన్విన్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. నిర్ణయం తీసుకున్న తర్వాత పాపులాడేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి తెలియజేస్తాం.